ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏం చెప్తారు? మీ పార్టీకి ఆయన చేస్తున్న సేవ కానీ, లేకపోతే రాజకీయంగా గతంలో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ, ఆయన నడిపినటువంటి ఉద్యమాలు కానీ, వీటి గురించి. సార్ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. నేను మాలాంటి యంగ్ జనరేషన్ కి అన్న చంద్రశేఖర్ అన్న చెప్పినట్టు అసలు ఆయన ఒక ఇన్స్పిరేషన్ సార్. నేనేమనుకుంటానంటే ఆయన చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే, జాతి కోసం పోరాడేటువంటి నాయకులు వేరు, జాతిని ఉపయోగించుకునేటువంటి నాయకులు వేరు. ఇక్కడ రెండు కోవాలకి చెందినటువంటి నాయకులు ఉంటారు సార్. కానీ జాతి కోసం నిస్వార్థంగా పోరాడినటువంటి ఏకైక వ్యక్తి పెద్ద ఆయన. నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన రిజర్వేషన్స్ కోసం కానీ, కాపు వాళ్ళ జాతి కోసం కానీ ఎంతో అంటే రంగా గారి తర్వాత అంతే ఎత్తున ఒక పేరు వినిపించిందన్నా కానీ, ఇవాళ కాపులకి అంత ప్రియారిటీ వచ్చిందన్నా కానీ, లేకపోతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారంటే కూడా అది ముద్రగడ గారి వల్లనే అన్న ఒక విషయం వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడినా ఆయన నిజంగా ఏడ్చినటువంటి సందర్భాలు చాలా చూసాం. అలాంటి పెద్ద వ్యక్తుల్ని, అలాంటి నాయకుల్ని ఏడిపించినటువంటి పాపం కూడా ఈ కూటమి ప్రభుత్వందే. ఎందుకంటే రీసెంట్ గా కూడా నాకు చాలా బాధేసినటువంటి విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటే ఆయన్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ లేక ఆయన కూతురుతోటి మాట్లాడించారు సార్. అది కూడా ఆయన చాలా బాధపడ్డారు. చివరి డేస్ లో జరిగినటువంటి సంఘటన నాకు బాగా గుర్తున్నటువంటి విషయం. కన్న కూతురుతోటి కూడా ఎన్నో మాటలు అనిపించినటువంటి పాపిష్టి పార్టీ వేలది. అంటే అంత శునకానందం పొందుతారు, అందులో 1% కూడా డౌట్ లేదు. రంగా గారి జయంతి గాని, రంగా గారి వర్ధంతి గాని ఒక పండగలా చేసినటువంటి వ్యక్తి ముద్రగడ గారు. కొంతమంది ఈ పేరుకే రంగా గారి పేరే వాడతారు తప్పితే ఆయన వర్ధంతి రోజు గాని, జయంతి రోజు గాని ఒక దండ కూడా వేయరు. సో జనాలకి నిజంగా ఇలాంటి టైంలో జాతి కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరా, జాతిని ఉపయోగించుకొని పదవులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఎవరానని ఆ లోటు ఇంక మునుముందు తెలుస్తుంది సార్. నిజంగా ఇలాంటి వ్యక్తి మీరు చూడండి, అంబటి రాంబాబు గారు లాంటి ఒక ఎక్స్ మంత్రికి అంత కష్టం వస్తే కూడా పరిగెత్తినటువంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా ఇంటికి పరిగెత్తి అంబటి రాంబాబు గారి కూతురికి ధైర్యాన్ని ఇచ్చి నేనున్నానమ్మా అని చెప్పినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి సార్. నిజంగా నేనైతే బాగాలేనప్పుడు వెళ్ళి చూడాలని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే సార్కి బాగాలేదని అందరినీ అలో చేయలేదు. నిజంగా నేను పర్సనల్ గా చాలా బాధపడుతున్నాను సార్. మాలాంటి యంగ్ జనరేషన్ కి ఆయన దమ్ము, ఆయన ధైర్యం, నిజంగా ఆ ఉద్యమంలో ఆయన పోరాడినటువంటి స్ఫూర్తి మాకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా. ఒక ఫ్యామిలీ పైన, ఒక వ్యక్తి పైన జరిగితే పోలీసులు ఆ రోజు ప్రదర్శించిన ఆ దాష్టికాన్ని గురించి ఇంకెవరైనా అయితే భయపడి వెనకడిగేస్తారు. ఆయన కోడల్ని, భార్యని, కుటుంబ సభ్యుల్ని బయటికి ఈడ్చుకుంటూ జుట్టు పట్టి లాగి బూతులు తిట్టి ఇన్ని చేసినా సరే వెనకడుగు వేయకుండా ఎలా నిలబడగలిగారనేది నిజంగా ఈనాటి యువతకు కావచ్చు, రాజకీయాల్లో ఉండే ఎవరికైనా కావచ్చు ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చా? 100% సార్, 100%. అసలు నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ సాక్షి ద్వారా వచ్చి నేను ఆయన కోసం చెప్పడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక యంగ్ జనరేషన్ లో మేము ఒక మహిళగా నేను ఆయన కోసం చెప్పడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగానే ఆడవాళ్ళతో రాజకీయం చేస్తారు సార్ ఈ కూటమి ప్రభుత్వం. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని, ఆడవాళ్ళని ముందు పెట్టుకొని, ఆడవాళ్ళని తిట్టుకుంటూ, ఆడవాళ్ళని హింసించుకుంటూ రాజకీయం చేస్తారు. అదే ఆ రోజు ఆయన ఏడుస్తూ బాధపడుతూ ఎంత పచ్చి బూతులు మాట్లాడారు, అవి నేను చెప్పలేకపోతున్నానని బాధపడినటువంటి సంఘటన ఈ రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి. అంటే చివరి కాలము ఈ కూటమి ప్రభుత్వం యొక్క వేధింపులతోనే ఆయన బాధపడ్డారు. ఇంకెన్నో సందర్భాలు చెప్పారు. చివరిగా ఆయన చూసినటువంటి ప్రెస్ మీట్ కూడా అదే. నా కన్న కూతురుతోటి ఇలా మాట్లాడిస్తున్నారు, నా కన్న కూతురుతోని తనని వాడుకొని ఇలా నన్ను మాటలు ఆడిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఆయన చివరి ప్రెస్ మీట్ నాకు తెలిసి. సో ఇలాంటి కుబుద్ధితో చేసేటువంటి రాజకీయాలు వీళ్ళకే చెల్లుబాటు. నిజంగా ఇలాంటి పెద్ద ఆయన కోల్పోవడం అనేది అటు జాతి పరంగా, ఇటు పార్టీ పరంగా అన్ని విధాలుగా లాస్ అని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ
ఆ భరోసా రావాలని కోరుకుంటున్నాను. రైట్.